ఏంటిది? ఎవరిని చూసినా నాకు యష్లాగే అనిపిస్తున్నాడా ఏంటి కొంపదీసి అని మళ్ళీ కళ్ళు నులుముకొని చూసింది. తన కళ్ళు అబద్ధం చెప్పలేదు అని యష్ తన వైపు చూసి చెయ్యి ఊపినప్పుడు స్వీటీకి అర్థమైంది. యష్ తనని చూసి చెయ్యి ఊపినప్పుడు అచేతనంగా తన చెయ్యి కూడా పైకి లేచింది. కాని మనసుకి సర్ది చెప్పి చెయ్యి కిందికి తీంచింది. మహి టికెట్స్ తీసుకొని స్వీటీ దగ్గరికి వచ్చింది. ఈలోగా యష్ కూడా స్వీటీ దగ్గరికి వచ్చాడు. హాయ్ స్వీటీ, మూవీకి వచ్చావా? కాదు, స్విమ్మింగ్కి వచ్చాం అని వెటకారంగా అంది మహి. ఓకే, మీరు మూవీకి వచ్చారని అర్థమైందిలే, కానీ నేనొక్కనే వచ్చాను. నేను మీతో జాయిన్ అవ్వనా? కావాలంటే మీ టికెట్స్కి నేనే పే చేస్తాను. ఏమీ అక్కర్లేదు, మా టికెట్స్ మేము తీసుకుంటాం. యూ క్యారీ ఆన్ అని స్వీటీ అంది. మహి స్వీటీని పక్కకు లాగి, తను మనకి టికెట్స్ తీసుకుంటాను అంటున్నాడు కదా, ఎందుకే వద్దు అంటావు? 300 మిగులుతాయి కదే అని చిన్నగా చెవిలో చెప్పింది. హే, మనం ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాం కదా, అయినా మనకి తన టికెట్ తీయడం ఏంటి? మన దగ్గర మూవీ టికెట్కి కూడా డబ్బులు లేవా ఏంటి? మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు అర్థం అవ్వవు అని యష్ వైపు తిరిగి, యష్, మా టికెట్స్ మేము ఆల్రెడీ తీసుకున్నాం, నువ్వు వెళ్ళి నీ టికెట్ తీసుకొనిరా, సరేనా అని ఓకే వెళ్ళి టికెట్ తెచ్చుకున్నాడు. థియేటర్లో యష్ తన సీట్లో కూర్చున్నాడు. యష్ పక్కన సీట్ వచ్చిందని స్వీటీ మనసు ఎంత ఆనందపడిందో కానీ అతని పక్కన కూర్చోడానికి స్వీటీకి ధైర్యం చాలట్లేదు. యష్ కూర్చున్నాక యష్ పక్కన స్వీటీ కూర్చుంటుంది అని మహి ఆగింది, కానీ స్వీటీ మహి వైపు చూసి కూర్చో, వెళ్ళి ఎవరైనా బొట్టు పెట్టాలా ఏంటి అని కోపంగా అంది. ఇంకా మహి తప్పక వెళ్ళి యష్ పక్కన కూర్చుంది. మహి పక్కన స్వీటీ కూర్చుంది. మహి స్వీటీ వైపు చూస్తోంది. స్వీటీ మహిని చూసి, మూవీ అక్కడ ప్లే అవుతుంది, నా మొహంలో కాదు, నువ్విప్పుడు సినిమా చూడలేదనుకో 150 పెట్టి తీసుకున్న టికెట్ వేస్ట్ అవుతుంది అంది. మహి తల కొట్టుకొని యష్ వైపు చూసింది. ఇంకా యష్ అయితే సినిమా టైటిల్స్ దగ్గర నుంచి రెప్ప వేయడం కూడా మర్చిపోయినట్టు చూస్తున్నాడు స్క్రీన్ని. వీళ్ళిద్దరిని చూసి మహికి పిచ్చెక్కింది. వీళ్ళని చూసే కంటే సినిమా చూడటం బెటర్ అని తోచి స్క్రీన్ వైపుకి చూపు తిప్పింది. స్వీటీకి ఇంకో పక్కన ఎవరో అతను కూర్చున్నాడు. ముందు స్వీటీ అతని గురించి పట్టించుకోకుండా తన మానాన తను సినిమా చూస్తుంటే అతని చెయ్యి స్వీటీకి తగిలింది. ఉలిక్కి పడి పక్కకి చూసి యాక్సిడెంటల్ గా తగిలింది అనుకొని సర్దుకొని కూర్చుంది. కానీ అతను కావాలని తన మీద చెయ్యి వేస్తున్నాడని అతని చెయ్యి ఇంకోసారి తగలగానే స్వీటీకి అర్థమైంది. ఛా, యష్ పక్కన కూర్చున్నా సరిపోయేది, కానీ నాకు పొగరు కదా, పెద్ద యాటిట్యూడ్ చూపించాను, వీణ్ నన్ను తగులుకున్నాడని తల కొట్టుకుంది. స్వీటీ తల కొట్టుకోవడం చూసి ఏమిటి అన్నట్టు చూసింది మహి. స్వీటీ పక్కన తన్ని చూపించి కళ్ళతో సైగ చేసింది. మహి ఇదే మంచి ఛాన్స్ అని యష్ ని స్వీటీ పక్కకి చేర్చి మహి యష్ ప్లేస్ లో కూర్చుంది. యష్ స్వీటీ పక్కడికి రావడంతో స్వీటీ గుండె వేగం పెరిగిపోయింది. ఏసీలో కూడా చెమటలు పట్టేస్తున్నాయి స్వీటీకి. అలా ఆలోచనల్లో ఉన్న స్వీటీకి అనుకోకుండా యష్ చేయి తగిలింది. యష్ తన చేతిని పక్కకి తీసుకున్నాడు. యష్ చేసిన పనికి స్వీటీ మొహంలో ఒక గర్వంతో కూడిన నవ్వు. ఆ నవ్వుకి అర్థమేంటో స్వీటీకి అర్థం కాలేదు, కానీ తన మనసుకి తెలుసు అదేంటో. మూవీ అయ్యేసరికి మహి స్వీటీ భుజం మీద వాలి పడుకొని పోయింది. స్వీటీ మహిని చెంప మీద తట్టి లేపింది. మహి కళ్ళు నులుముకుంటూ, స్వీటీ ఏంటి అప్పుడే ఇంటర్వెల్ వచ్చేసిందా అని నిద్ర మత్తులో అడిగింది. ఇంటర్వెల్ ఏంటే, సినిమానే అయిపోయింది. అంటే నువ్వు ఇంటర్వెల్ ముందే పడుకొని పోయావా? ఇంకా మూవీ ఏం చూసావే? సర్లే, ఇంటికి వెళ్ళాక నాకు స్టోరీ చెప్పవే అన్ని ఒళ్ళు విరుచుకుంటూ పైకి లేచింది. మూవీ అయ్యాక ముగ్గురు బయటికి వచ్చేశారు. స్వీటీ వాష్రూమ్కి వెళ్లడంతో మహి యష్ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. స్వీటీ వాష్రూమ్ నుంచి బయటికి వచ్చి మహి ఎక్కడుందో అని చుట్టూ చూసింది. ఇక్కడున్నాను అన్నట్టు మహి చెయ్యి ఊపింది. స్వీటీ మహి ఉన్న వైపుకి నడిచింది. 2 అడుగులు వేసిందో లేదో తన దారికి ఎవరో అడ్డు వచ్చినట్టు అనిపించి తల పైకెత్తి చూసింది. ఎవరో స్ట్రేంజర్. స్వీటీ పక్కకు తప్పుకొని నడవబోయింది, కానీ ఆ స్ట్రేంజర్ మళ్ళీ అడ్డు వచ్చాడు. స్వీటీకి అర్థమైంది వాడు కావాలనే చేస్తున్నాడని. హే మిస్టర్, పక్కకి తప్పుకో. ఏంటే, నేను చేయి వేస్తే పక్కకు తీసి వాణ్ణి పక్కన కూర్చోబెట్టుకుని మరి మీద చేయి వేయించుకున్నావు అని యష్ వైపు చూస్తూ అన్నాడు. హే, మైండ్ యువర్ టంగ్ అని చెయ్యి అతని మొహం మీద పెట్టి అంది. ఏంటే ఎక్కువ చేస్తున్నావు, ఇప్పుడు పిలువాన్ని ఏం చేస్తాడో, ఇప్పుడు నీ మీద చెయ్యి వేస్తా అని తన చేతిని స్వీటీ ఛాతీ దగ్గరికి తీసుకురాబోయాడు.
స్వీటీ భయంతో కళ్ళు మూసుకుంది. కానీ అక్కడ ఆ అన్న అరుపు వినబడడంతో కళ్ళు తెరిచి చూసింది స్వీటీ. ఆ స్ట్రేంజర్ చెయ్యిని ఇంకో చేయి పట్టుకొని వెనక్కి మెలేస్తుంది. ఆ చెయ్యి యష్ది. ఒక్కసారిగా నోరెళ్లబెట్టింది స్వీటీ. ఏంట్రా, ఆ అమ్మాయి మీద చెయ్యి వేస్తావా? వేయరా, ఇప్పుడు వేయ్ చెయ్యి అని యష్ వాడి చేతిని ఇంకా మెలిపెట్టేస్తున్నాడు. వాడా బాధకు తట్టుకోలేక కుయ్యో ముర్రో అని కేకలు పెడుతున్నాడు. యష్ వాడిని ఇంకా వదిలేశాడు. యష్ పక్కకు తిరగగానే మళ్ళీ వాడు స్వీటీ మీద కోపంతో తన మీద దాడి చేయబోయాడు. మహి అది చూసి స్వీటీ అని అరిచింది. స్వీటీ వెనక్కి తిరిగేలోగా వాడు పక్కనే ఉన్న రాడ్తో స్వీటీ తల మీద కొట్టాడు. కానీ యష్ స్వీటీకి అడ్డుగా నిలబడ్డాడు. దాంతో యష్ తల దగ్గర కమిలి రక్తం కారడం మొదలైంది. అయినా యష్ అదేమీ పట్టించుకోకుండా వాడి మీదికి వెళ్ళి వాడికి ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వాడిని కొడుతున్నాడు. స్వీటీ యష్కి తగిలిన దెబ్బ చూసి యష్ వాడిని వదిలేయని అరిచింది. స్వీటీ, నువ్వు పక్కకు వెళ్ళు, వీడిని వదలకూడదు అని యష్ అన్నాడు. యష్, వాడు చస్తాడు, వాడిని వదిలేయ్ అని అరిచింది. ఏదో మంత్రం వేసినట్టు యష్ వెంటనే వాడిని వదిలేశాడు. స్వీటీ యష్ దగ్గరికి వచ్చి, ఎందుకు యష్ నువ్వు మధ్యలో వచ్చావు? చూడు ఎంత గట్టిగా తగిలిందో అని తన కర్చీఫ్తో బ్లడ్ కరకుండా అడ్డు పెట్టింది. ఇట్స్ ఓకే స్వీటీ, అయినా ఇలాంటి వాడిని వదిలేస్తే ఏ ఆడపిల్లకి సేఫ్టీ ఉండదు. ఈ రోజు నిన్నన్నాడు, రేపు ఇంకొకరినో అంటాడు. అబ్బా, ఇప్పుడు అదంతా అనవసరం. రా, హాస్పిటల్కి వెళ్దాం. స్వీటీ, ఇది చిన్న దెబ్బే, డోంట్ బీ పానిక్. ఇంత మొండితనం ఏంటి యష్? చిన్న దెబ్బేంటి చిన్న దెబ్బ? చూడు ఎంత రక్తం కారుతుందో. యష్ స్వీటీ కళ్ళల్లోకి చూశాడు. తను ఏడుస్తుంది అని అర్థమైంది. తనని బాధ పెట్టడం ఇష్టం లేక, సరే హాస్పిటల్కి వెళ్దాం పదా అని అన్నాడు. ముగ్గురు థియేటర్ నుంచి హాస్పిటల్కి వెళ్లారు. లోపల యష్కి డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే మహి, స్వీటీ బయట వెయిట్ చేస్తున్నారు. స్వీటీ బయట కూర్చొని తన గోర్లన్నీ కొరికేస్తుంది. స్వీటీ టెన్షన్ అవ్వకు, ఏమీ కాదులే అని మహి చెప్తుంటే, మహి, నీకు తెలుసు కదా నా వల్ల ఎవరికైనా ఏదైనా జరిగితే నేను అస్సలు తట్టుకోలేనని. అలాంటిది యష్కి నా వల్ల ఇంత పెద్ద దెబ్బ తగిలింది. నా వల్లే అంతా. ఛా, ఆ దెబ్బ నాకు తగిలినా సరిపోయేది అని స్వీటీ బాధపడుతోంది. యష్ బయటికి వచ్చాడు. యష్ని చూసి, స్వీటీ ఇప్పుడు ఎలా ఉంది యష్ నీకు అని అడిగింది. హా స్వీటీ, నవ్ ఐ యామ్ ఆల్ రైట్ అని అన్నాడు. ఉండు, నేనొకసారి డాక్టర్తో మాట్లాడొస్తానని లోపలికి వెళ్ళింది మహి కూడా స్వీటీ వెనకే వెళ్ళింది. డాక్టర్ తనకి ఇప్పుడు ఎలా ఉంది అని గుమ్మం దగ్గర నిల్చున్న యష్ని చూపించి అడిగింది. హా, తనకిప్పుడు బానే ఉంది, పెద్ద దెబ్బేమీ కాదు. స్ట్రెచెస్ వేశాను, పెయిన్ కిల్లర్ ప్రిస్క్రిప్షన్ చేశాను, అవి కూడా పెయిన్ ఉంటే వాడండి చాలు అని అన్నాడు. అంతా ఓకే కదా సార్? స్కానింగ్ ఏమైనా చేయించాలా? అక్కర్లేదమ్మా, హీ విల్ బీ ఆల్ రైట్. సార్, ఏదైనా ఎమర్జెన్సీ అయితే మీ దగ్గరికి తీసుకురానా సార్? అయ్యో, అంత ప్యానిక్ అవ్వాల్సింది ఏమీ లేదు సార్. అన్నీ తినేయొచ్చా? పథ్యం ఏమైనా చేయాలా? డాక్టర్ స్వీటీని చూసి తల కొట్టుకున్నాడు. మహి, ఏంటిది వింతగా ప్రవర్తిస్తుంది అని మనసులో అనుకుంది. అమ్మా, మీ ఆయనకి ఏదైనా అయితే నాదే పూచి అన్నారు డాక్టర్. నేను నీకు చెప్పానా వాడు మా ఆయన అని? ఆయన అంట ఆయన అని కోపంగా అంది. అయ్యో, మీ లవర్ అనుకుంటా, తెలియక ఆయన అని అన్నాను. సారీ అమ్మా. అదిగో మళ్ళీ లవర్ అంటావు అని డాక్టర్ మీదకి వెళ్ళబోతే మహి స్వీటీని బయటికి తీసుకొచ్చింది. కాదు కాదు, లాక్కొచ్చింది. స్వీటీ లోపల చేసిన అల్లరికి తిట్టబోయింది మహి. స్వీటీ ఇక్కడ వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. ఇంకా మహి ఏమీ మాట్లాడలేదు. ముగ్గురు ఇంటికి బయలుదేరారు. యష్ ఇంటికి వెళ్ళేటప్పుడు టాబ్లెట్స్ వేసుకోమని మరీ చెప్పింది స్వీటీ. స్వీటీ చెప్పిన ప్రతిదీ చేతులు కట్టుకొని విన్నాడు యష్. మహి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. స్వీటీ కూడా ఇంటికి వచ్చేసింది. ఇంటికి వెళ్ళాక విష్ణుకి థియేటర్లో జరిగిన గొడవ ప్రతి సంఘటన పూసగుచ్చినట్టు చెప్పింది స్వీటీ. స్వీటీ ఏ విషయం విష్ణు దగ్గర దాచదు. విష్ణు స్వీటీ చెప్పిందంతా విని యష్ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడాడు. భారత్ అయితే యష్ గురించి ఒక సన్మాన సభలో మాట్లాడినట్టు పొగిడింది యష్ని. భారతి ఇంకా విష్ణు యష్ని పొగుడుతుంటే తనకి చాలా నచ్చింది. స్వీటీ, ఆ అబ్బాయికి ఎలా ఉందో ఒకసారి ఫోన్ చేసి అడగకపోయావా అని విష్ణు అన్నాడు. హా స్వీటీ, నాకు ఫోన్ ఇవ్వు, నేను ఆ అబ్బాయితో మాట్లాడతానని భారతి అంది. స్వీటీ అదే తడవుగా గబా గబా లోపలికి వెళ్ళి తన ఫోన్ నుంచి యష్కి కాల్ కలిపింది.
హలో యష్, నేను స్వీటీని. ఇప్పుడు నీకెలా ఉంది? టాబ్లెట్స్ వేసుకున్నావా? ఇంకా పెయిన్ వస్తుందా? అని ప్రశ్న మీద ప్రశ్న వేసి యష్కి సమాధానం చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వలేదు పాపం. స్వీటీ, నేను నీ దగ్గర నుంచి వచ్చి ఇంకా గంట కూడా అవ్వలేదు, అయినా నాకిప్పుడు బానే ఉందిలే అని యష్ అన్నాడు. ఓకే యష్, మా డాడీ నీతో మాట్లాడతారంట అని యష్ చెప్పేది వినకుండా ఫోన్ విష్ణుకిచ్చింది. హలో బాబు, నేను స్వీటీ వాళ్ళ ఫాదర్ని. మా స్వీటీ ఇప్పుడే నీ గురించి చెప్పింది బాబు. అప్పుడే అక్కడికి వచ్చిన మహి విష్ణు మాట విన్నది. ఓహో, అయితే నా అనుమానమే నిజమైందన్నమాట. అమ్మో, ఇది నాకు చెప్పకుండా చాలా చేసింది. ఇంకేంటి, దీని పెళ్లి కూడా అయిపోతుంది. చా, నాతో చదివే వాళ్ళందరికీ పెళ్లిళ్ళైపోతున్నాయి. మా అమ్మ మాత్రం నేను ఇంకా చిన్నపిల్లనే అనుకుంటుంది. నాకు కూడా పెళ్లి చేసేయచ్చు కదా, ఈ చదువులో నేను చదవలేకపోతున్నానని మనసులో అనుకుంది. ఈలోగా స్వీటీ తన పక్కన నిల్చున్న మహిని చూసి నువ్వెప్పుడొచ్చావే అని అడిగింది. అంకుల్ నీ పెళ్లి సంగతి యష్తో మాట్లాడుతున్నప్పుడు. స్వీటీకి ఏం అర్థం కాలేదు. అప్పుడే భారతి విష్ణు దగ్గర నుంచి ఫోన్ తీసుకుంది. బాబు యష్, నువ్వు ఒకసారి మా ఇంటికి భోజనానికి రావాలి. యష్ ఏదో అన్నాడు ఫోన్లో. అదేంటి బాబు, కుదరదని మాత్రం అనకు. యష్, ఆ రోజు నీకెన్ని పనులున్నా నువ్వు అవి పోస్ట్ పోన్ చేసుకొని రా. అబ్బా, ఆంటీకేంటి అంత కంగారు? పెళ్ళయ్యాక పెట్టొచ్చు కదా ఆ భోజనం ఏదో అని చిన్నగా స్వీటీ చెవిలో అంది మహి. అప్పుడు అర్థమైంది స్వీటీకి మహి మాటలు. ముందు అంతగా పట్టించుకోకపోయినా మహి మాటలు స్వీటీకి అర్థమయ్యాక స్వీటీకి కోపం నశానాలకి అంటింది. అక్కడే ఉంటే ఏం చేస్తుందో అని మహిని పక్కకి తీసుకొచ్చింది. మహి, అమ్మ వాళ్ళు యష్తో దేని గురించి మాట్లాడుతున్నారని నువ్వు అనుకుంటున్నావు? ఇంకా దేని గురించే? నీ పెళ్లి గురించి. మహి తల మీద ఒక మొట్టికాయ వేసింది. మహి ఒక చేత్తో తలరుద్దుకుంటూ, ఏంటే ఇంత గట్టిగా కొట్టావు? నేనేం తప్పు మాట్లాడాను? ఆంటీ వాళ్ళు మాట్లాడిన దాని గురించే కదా చెప్తున్నాను అని ఏడుపు మొహం పెట్టుకొని అంది. ఇందాక యష్కి తగిలిన దెబ్బ గురించి చెప్పాను. డాడీ ఒకసారి ఫోన్ చేసి తనతో మాట్లాడాలని అన్నారు, అందుకే చేసిచ్చాను. ఈలోగా స్వీటీ తమ్ముడు అరవింద్ అక్కడికి వచ్చాడు. అరవింద్తో మహి మాట్లాడుతూ ఉండగా భారతి ఫోన్ తీసుకొచ్చి స్వీటీకిచ్చింది. స్వీటీ యష్తో మాట్లాడడానికి పక్కకు వెళ్ళింది. అరవింద్ మహి దగ్గరికి వచ్చి, ఎవరక్క, కొంపదీసి మా అక్కకి పెళ్లి సంబంధాలు గాని చూసారా ఏంటి అని మెల్లిగా అడిగాడు. ఆ మాటకి మహి నవ్వి, ఈ మాట నా దగ్గర అన్నావు, మీ అక్క దగ్గర అంటే చంపేస్తుంది అని థియేటర్లో జరిగినదంతా చెప్పింది. చా, మా అక్కకి పెళ్లి సంబంధం ఏమో అని ఎంత సంతోషపడ్డానో తెలుసా? నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఏంట్రా, మీ అక్క పెళ్ళైతే నీ లైన్ సెటిల్ అవుతుంది అని చూస్తున్నావా ఏంటి? నువ్వింకా మైనర్వే. కాదక్కా, నేను వాటర్ అడిగినా కూడా తెచ్చివ్వదు. రేపు పెళ్ళయ్యాక దీని మొగుడికి ఇది సేవలు చేయాలి, నేనది చూసి ఆనందించాలి. అది నా చిరకాలపు కోరిక. వీళ్ళిలా మాట్లాడుకుంటుంటే స్వీటీ అక్కడికి వచ్చి యష్కి ఫోన్లో 101 సారి టాబ్లెట్లు వేసుకోమని చెప్పి ఫోన్ పెట్టేసి వీళ్ళ వైపు చూసింది. ఏంట్రా, ఏంటి మీ ఇద్దరు కలిసి నా మీద రివెంజ్ ప్లాన్ చేశారా ఏంటి అని కళ్ళెగిరేస్తూ అడిగింది స్వీటీ. మాకింకేమీ పని లేదా ఏంటి? ఏదో నిన్ను ఇంప్రెస్ చేయడానికి ఆ రౌడీ వెధవని కొడితే నువ్వు వాడికి అన్ని థ్యాంక్స్లు చెప్పాలా? అరవింద్ యష్ని వాడు అనటం ఎందుకో స్వీటీకి నచ్చలేదు. అరవింద్ తల మీద కొట్టి, అందరూ నీలాగా అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికే ఉంటారా ఏంటి అని కొంచెం గట్టిగా అడిగింది. స్వీటీ అంత గట్టిగా మాట్లాడేసరికి అరవింద్కి ఏమీ అర్థం కాక మహి వైపు చూశాడు. మహి ఇంకేమీ మాట్లాడుతూ అన్నట్టు బుర్ర అడ్డంగా ఊపింది. ఇంక అరవింద్ ఏం మాట్లాడలేదు. స్వీటీ మేడపైకి వెళ్ళింది మహితో కలిసి. స్వీటీ, ఏంటి సైలెంట్గా ఉన్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? మహి, యష్కి దెబ్బ తగిలింది కదా, వాళ్ళింట్లో ఆ దెబ్బేంటి అని అడిగితే నా వల్లే తగిలిందని చెప్తాడేమో. చెప్తే నా గురించి తప్పుగా అనుకుంటారేమో. అనుకుంటే అంటావేంటి? అది జవాబు తెలియని ప్రశ్న స్వీటీ మదిలో మెదిలింది. స్వీటీ సంకోచంలో పడింది. మహి నవ్వి స్వీటీ దగ్గరికి వచ్చింది. స్వీటీ అయోమయంగా మహి వైపు చూసింది. స్వీటీ, నీకో విషయం చెప్పనా? నువ్వు యష్ని లవ్ చేస్తున్నావు, అది నీకు కూడా తెలియదు, నీ మనసుకు తెలుసు. ఒక్క విషయం సూటిగా అడుగుతాను, చెప్పు. యష్ నీకేమవుతాడు? ఫ్రెండ్. చాలా ఈజీగా చెప్పింది స్వీటీ. ఫ్రెండ్ అంటే మన క్లాస్లో వాణి ఉంది కదా, తనలాగా కాదు. తను కేవలం మనం కాలేజీలో ఉన్నంత కాలమే, తరువాత తనెవరో నేనెవరో అని. కానీ యష్ ఇక్కడితో స్వీటీ గొంతు మూగబోయింది.
ఇప్పుడు అయినా అర్థమైందా నీకు యష్ మీద ఉన్నది ఏంటో అని? నీకు యష్ మీద ఉన్నది లవ్. ఇంతకన్నా ప్రూవ్ చేయడానికి ఏం కావాలి? నీ నోటితో నువ్వే ఒప్పుకున్నాక అని చెప్పి మహి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్వీటీకి మహి మాటలు చాలా భయాన్ని కలిగించాయి. స్వీటీ కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది. ఒక్కసారిగా తన మనసులో యష్ మీద కలిగిన ప్రేమ అనే భావన తన కలలకు, ఆశయాలకు, సమాజంలో ఒక ఇండిపెండెంట్ గర్ల్గా బతకాలి అన్న తన కోరికలకు ప్రతిబంధకంగా మారింది. గాడి తప్పిన మనసుని దారిలోకి ఎలా తెచ్చుకోవాలో అని రాత్రంతా ఆలోచనలోనే గడిపింది. రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు తన మనసుకి. పొద్దున్నే యథావిధిగా లేచి కాలేజీకి రెడీ అయ్యి మహి దగ్గరికి వెళ్ళింది. మహి స్వీటీ మొహం చూసి అర్థమై ఇంటి దగ్గర ఏమీ అడగకుండా బస్టాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని అనుకుంది. ఇద్దరు బస్ స్టాప్ కి వచ్చారు. మహి స్వీటీని అడుగుదాం అనుకునే లోపే స్వీటీ మాట్లాడడం మొదలు పెట్టింది. అవును మహి, నువ్వు చెప్పింది నిజమే. నాకు యష్ మీద ఉన్నది ప్రేమ. కానీ నీకు తెలుసు కదా మహి, నా గోల్స్ ఏంటో, నా డ్రీమ్స్ ఏంటో అవన్నీ మర్చిపోయి నేను యష్ మీద ప్రేమ అనే భావనతో వాటిని పక్కన పెట్టలేను. అలా అని నా మనసులో చిగురించిన ఈ ప్రేమని తుంచలేను. ఇప్పుడు ఎలాగే? దీనికి ఒకటే పరిష్కారం. నువ్వు యష్కి నీ ప్రేమ విషయం చెప్పేయి. తను నన్ను కాదంటే నిన్నెవరు కాదంటారు చెప్పు? నువ్వు బంగారానివి. అది కాదు మహి. స్వీటీ, ఇంకేం ఆలోచించకు. నువ్వు యష్కి ఈరోజు నిజం చెప్తున్నావు అంతే. ఇద్దరూ కాలేజీకి వెళ్లారు. యష్ ఏమో నాకన్నా హైట్, నాకన్నా మంచి కలర్. నేను యష్కి సరిపోతానా? అబ్బా, ప్రేమకు కావాల్సింది రంగు పొడవు కాదు, మనసులు. వెళ్ళు, నువ్వు లేట్ చేస్తే నేనే యష్కి ప్రపోజ్ చేసిస్తానేమో. హేయ్ నిన్ను అని మహి మీదికి చేయెత్తబోయింది. అదిగో యష్ అని ఒక పక్కకి చేయి పెట్టి చూపించింది. యష్ అక్కడ బెంచ్ మీద కూర్చొని నోట్స్ చూసుకుంటున్నాడు. స్వీటీ ఒకసారి పైకి చూసి సాయిబాబాను తలుచుకొని మహి చెప్పడంతో యష్ వైపుకి అడుగులు వేసింది. స్వీటీ వెనకాలే మహి కూడా వచ్చింది. స్వీటీ ఇంకో 2 అడుగులలో యష్ ని చేరుకుంటుంది అనగా యష్ పక్కన వాళ్ళ క్లాస్ అబ్బాయి ఒకడొచ్చి కూర్చున్నాడు. స్వీటీ అక్కడే ఆగిపోయింది. మహి తల కొట్టుకుంది. యష్ దగ్గర కూర్చున్న వ్యక్తి యష్ ని విష్ చేశాడు. యష్ కూడా తిరిగి అతన్ని విష్ చేశాడు. అతను నిన్నొకటి అడగనా అన్నాడు. హా, నువ్వు స్వీటీని లవ్ చేస్తున్నావా? ఆ క్వశ్చన్ కి స్వీటీకి చాలా ఆనందంగా అనిపించింది. చాచా, అలాంటిదేమీ లేదు. నేను స్వీటీని ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. మేం మంచి ఫ్రెండ్స్ అంతే అన్నాడు యష్. స్వీటీకి ఒక్కసారిగా గుండె పగిలినట్టు అనిపించింది. పుట్టి బుద్ధిరిగాక తనకి ఇంతలా ఎప్పుడూ బాధ అనిపించలేదు. ఇంకా తను అక్కడ ఉంటే ఎక్కడ యష్ తనని చూస్తాడో అని అక్కడి నుంచి వెళ్లిపోయింది. స్వీటీ వెనకాలే మహి కూడా వెళ్ళింది. స్వీటీ క్యాంటీన్లో కూర్చుంది. మహి స్వీటీ పక్కన కూర్చొని, సారీ స్వీటీ, అంతా నా వల్లే. నేనే నీ మనసులో లేనిపోని ఊహలు పుట్టించాను. నన్ను క్షమించవే అని బేలగా మొహం పెట్టింది మహి. స్వీటీ మహిని గట్టిగా పట్టుకొని కళ్ళు తుడుచుకొని, ఇందులో నీ తప్పేమీ లేదే. నేనే లేనిపోనివి ఊహించుకొని యష్ మీద కలిగిన ఫీలింగ్కి ప్రేమ అని పేరు పెట్టాను. వదిలే ఇంకా అని అంది. స్వీటీ, పోనీ నీ మనసులో ఫీలింగ్ యష్కి చెప్పవే, తనేమంటాడో చూద్దాం. లేదు, ఒకవేళ నేను చెప్పినా నేను తనని ప్రేమిస్తున్నానని ఓకే అంటాడేమో గాని నిజంగా తనకి నా మీద ప్రేమ ఉండదే. నువ్వింక ఈ విషయం ఎక్కడ మాట్లాడొద్దు. డాడీతో గాని యష్తో గాని అసలు ఈ విషయం తీయొద్దు. అలాగని నాకు ప్రామిస్ చెయ్యి. మహి ఆలోచించి అయిష్టంగానే స్వీటీకి మాట ఇచ్చింది. ఇద్దరూ క్లాస్కి వెళ్లిపోయారు. స్వీటీ బాధని బయటికి కనబడనివ్వకుండా బయటికి బానే ఉంది. మహి మాత్రం తన వల్లే స్వీటీ యష్ మీద అభిమానం పెంచుకుంది అన్న గిల్టీ ఫీలింగ్తో ఉంది. స్వీటీకి మనసులో బాధ ఉన్నా అది బయటికి కనబడనీయకుండా మేనేజ్ చేసింది. ఆకలి లేకపోయినా లంచ్ చేసింది. ఈ మధ్యలో ఎప్పుడు యష్తో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఈవినింగ్ బస్ స్టాప్ కి వెళ్లారు. మహి, స్వీటీ, యష్ కూడా అక్కడికి వచ్చాడు. మహి యష్ని చూడగానే మొహం పక్కకు తిప్పేసింది. స్వీటీ మాత్రం యష్ని చూసి చిన్నగా ఒక నవ్వు నవ్వింది. ఏంటి స్వీటీ, నిన్న నాకు దెబ్బ తగిలింది అంటే అంత కంగారు పడిపోయావు? ఈ రోజు కనీసం ఎలా ఉంది అని కూడా అడగలేదు అని అడిగాడు. సారీ యష్, పొద్దుటి నుంచి నాకు నీతో మాట్లాడే ఛాన్స్ దొరకలేదు. ఎలా ఉంది దెబ్బ, తగ్గిందా అని అడిగింది. నేను అడిగాక అడుగుతావా? నిన్న నీకోసం నేను ఆ దెబ్బ తిన్నాను తెలుసా? అది అడిగిందా నిన్ను హెల్ప్ చేయమని, దెబ్బ తగిలించుకోమని అని కోపంగా యష్ని అడిగింది మహి. ఓ మహి, కూల్ కూల్, ఏమైంది అంత కోపంగా ఉన్నావు? ఏమీ లేదులే యష్, నోట్స్ రాయలేదని ఇందాక దాన్ని కెమిస్ట్రీ సార్ తిట్టారు, అందుకే అది కోపంగా ఉంది.
అందుకే ఎప్పటి వర్క్ అప్పుడు కంప్లీట్ చేయాలని పెద్దలు అంటారు అని జోక్ వేశాడు యష్. మాకు తెలుసులే అని నేను దీన్ని కాదన్నాడు అని వీడిని తిడితే ఇదేమో వీడితో బానే మాట్లాడేస్తుంది అని గొనుక్కుంది. ఈలోగా బస్ వస్తే ముగ్గురు బస్ ఎక్కారు. స్వీటీ మనసు బాలేదు అని మహి కూడా ఇంటికి వెళ్లకుండా స్వీటీతోనే వెళ్ళింది. స్వీటీ ఇంటికి వెళ్లేసరికి ఇంటి ముందు కార్ ఆగి ఉంది. ఎవరో ఇంటికి వచ్చి ఉంటారని స్వీటీ అనుకుంటుంటే ఈలోగా లోపల నుంచి భారతి వచ్చి స్వీటీని దొడ్డిగుమ్మం నుంచి తన గదిలోకి తీసుకెళ్ళింది. ఏంటమ్మా అని స్వీటీ అడుగుతుంటే భారతి స్వీటీని త్వరగా రెడీ చేసి తీసుకురా అని విష్ణు కేకేశాడు. స్వీటీకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బావగారు, మేము మీ కూతుర్ని చూసుకోవడానికి రాలేదు, మా ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాం. మా కోడలు ఎలా ఉన్నా పర్లేదు, ఒకసారి బయటికి పిలవండి, మా కోడల్ని చూసుకొని వెళ్ళిపోతాము అని ఒక ఆడగొంతు స్వీటీకి వినబడింది. స్వీటీకి అంతా అయోమయంగా ఉంది. ఈలోగా విష్ణు అక్కడికి వచ్చాడు. స్వీటీ అమాయకంగా విష్ణుని చూసి ఏంటి డాడీ ఇదంతా అని అడిగింది. అమ్మా స్వీటీ, నీకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది, దాని గురించి తర్వాత మాట్లాడతాను గాని ముందు వాళ్ళు నిన్ను చూడాలి అంట. ఒకసారి ఏమీ మాట్లాడకుండా వచ్చి వాళ్ళ ముందు కూర్చోమ్మా అని విష్ణు అన్నాడు. డాడీ ఏంటిదంతా, నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అని స్వీటీ విష్ణుని అడిగింది. అవన్నీ తర్వాత చెప్తా స్వీటీ, నా బంగారం, నా మాట వింటుంది కదా, ఒక్కసారి వచ్చి వాళ్ళకి కనిపించు అని విష్ణు స్వీటీని గడ్డం పట్టుకొని అడిగాడు. విష్ణు అలా అడిగేసరికి స్వీటీ కాదనలేక వచ్చి వాళ్ళకి ఎదురుగా కుర్చీలో కూర్చోబోయింది. అక్కడ ఉన్న ఆవిడ వారించి స్వీటీని వారి మధ్యలో కూర్చోబెట్టుకుంది. స్వీటీ ఆవిడ వైపు చూసింది. మనిషి పైకి చాలా సింపుల్గా ఉన్న గొప్పింటి సంబంధం అని స్వీటీకి అర్థమవుతుంది. స్వీటీ, ఈ ఇయర్ ఎలాగో డిగ్రీ అయిపోతుంది కాబట్టి పెళ్ళయ్యాక జర్మనీలో నీకు నచ్చితే నువ్వు ఇంకా చదువుకోవచ్చు అని ఆవిడ అంది. స్వీటీ ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. అంటే ఈ పెళ్ళైతే నేనమ్మని డాడీని వదిలి జర్మనీ వెళ్ళిపోవాలా? యష్కి తను ఇంత త్వరగా దూరం అవుతానని తెలియని స్వీటీ గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం ఆపేసింది. విష్ణు భారతి మొహాల్లో చూసింది. స్వీటీ వారిద్దరి మొహాల్లో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చా, ఈ ఇంట్లో నా ఇష్టానికి విలువలేదు, కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పారా? నేను ఒక దాన్ని బతికి ఉన్నాను అన్న ఆలోచన కూడా అమ్మకు గాని డాడీకి గాని లేదు. నేను వాళ్ళకి బరువు ఉండి ఉంటాను. ఇప్పుడు ఆ బరువు దిగిపోతుంది కదా, అందుకే వాళ్ళ మొహాల్లో ఆ ఆనందం. అక్కడ నేను ప్రేమించిన వాడేమో నేనంటే ప్రేమ లేదు, ఇక్కడ నన్ను పెంచిన వాళ్ళకేమో నా ఇష్టంతో అవసరం లేదు అని స్వీటీ మనసులో బాధపడుతూ బయటికి చిన్న నవ్వుతో మేనేజ్ చేస్తుంది. అమ్మా స్వీటీ, నీ కొంటొచ్చా అన్న ఆవిడ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. ఆవిడ అడిగిన క్వశ్చన్కి క్షణం ఆలోచించకుండా రాదాంటీ అని చెప్పింది. ఆ మాట చెప్పాక స్వీటీకి అర్థమైంది తనేం చెప్పానో అని. తల పైకి చూసింది. విష్ణు ఏంటమ్మా స్వీటీ అన్నట్టు చూశాడు. భారతి స్వీటీని చూసి పళ్ళు నూరుకుంది. మహి స్వీటీని చూసి తల కొట్టుకుంది. అవేమి ప్రశ్నలే, చదువుకునే పిల్లలకి వంట వార్పు ఎలా వస్తాయి? పెళ్ళయ్యాక మెల్లిమెల్లిగా నేర్చుకుంటుందిలే అని బహుశా స్వీటీకి కాబోయే మామగారు అన్నారు. ఆ మాటకి భారతి విష్ణు ఊరట పొందారు. అయ్యో, ఏదో ఫార్మాలిటీకి అడిగానండి అంతే అని ఆవిడ సర్ది చెప్పబోయింది. ఇంకాపు, మీ అత్తగారికి కొంచెం లోకజ్ఞానం తక్కువ అమ్మా, ఏమీ అనుకోకు అని ఆయన స్వీటీని ఉద్దేశించి అన్నాడు. స్వీటీ దానికి చిన్నగా నవ్వింది. ఆవిడ మాత్రం కోపంగా వాళ్ళ ఆయన వైపు చూసింది. సరే అన్నయ్య గారు, ఇక మేము ఇంకా వస్తాము అని ఆవిడ నిల్చుంది. అదేంటమ్మా, భోజనం చేసి వెళ్లకుండా అప్పుడే వెళ్తారా అని విష్ణు అన్నాడు. వద్దు బావగారు, గతికితే అతకదు అంటారు, డైరెక్ట్ గా పెళ్లి భోజనం చేద్దాము అని అన్నాడు అతను. స్వీటీకి కాబోయే అత్తగారు మహి వైపు చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది. ఈ అమ్మాయి మా స్వీటీ ఫ్రెండ్ అమ్మా, ఇద్దరు చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు అని విష్ణు అన్నాడు. ఆవిడ పలకరింపుగా మహి వైపు చూసి నవ్వింది. అమ్మా స్వీటీ, ఇదిగో మీ ఆయన ఫోటో అని తన ఫోన్ తీసి ఫోటో స్వీటీకి చూపించింది. ఏమ్మా, మా అబ్బాయి నీకు నచ్చాడా అని ఆవిడ అడిగింది. చిన్న పిల్ల అదేం చెప్తుంది బావగారు, ఆయన స్వీటీకి నేనెంత చెప్తే అంత అని విష్ణు అన్నాడు. డాడీ, మీ మాట నా మాట కాదు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని స్వీటీకి అర్చి చెప్పాలని ఉంది కానీ స్వీటీ గొంతు మూగబోయింది. పెళ్లి కొడుకు అమ్మా నాన్న అక్కడి నుండి వెళ్లిపోయారు. స్వీటీ కోపంగా గదిలోకి వెళ్లిపోయి మంచం మీద పడుకొని
దిండిలోకి తలపెట్టుకుంది. భారతి, విష్ణు వాళ్ళని గేట్ దాకా సాగనంపి స్వీటీ దగ్గరికి వచ్చారు. విష్ణు స్వీటీ దగ్గరికి వచ్చి తల మీద నిమురుతూ, ఏంటిమా, స్వీటీకి పెళ్లి అని అప్పుడే సిగ్గు మొదలైనట్టుంది అని విష్ణు అంటుంటే అప్పుడు స్వీటీ తల పైకెత్తి చూసింది. స్వీటీ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. చెంపలు ఎర్రగా కందిపోయాయి. ఎవరిని అడిగి అరేంజ్ చేశారు డాడీ నాకు ఈ పెళ్లి చూపులు అని ఏడుస్తూ అడిగింది స్వీటీ. ఎవరిని అడిగేంటే, నిన్ను కన్నది మేమే, నీకేదెప్పుడు ఇవ్వాలో మాకు తెలియదా? శుభకార్యం జరుగుతుంటే ఆ ఏడుపేంటి చిన్న పిల్లలా అని భారతి కసిరింది స్వీటీని. భారతి, నువ్వు లోపలికి వెళ్ళు, స్వీటీతో నేను మాట్లాడతాను అని విష్ణు భారతితో అన్నాడు. మీ కూతుర్ని నేనేమీ అనట్లేదు, మీరే మాట్లాడుకోండి అని భారతి లోపలికి వెళ్ళిపోయింది. అమ్మా స్వీటీ అని విష్ణు స్వీటీని పిలిచాడు. నేను మీతో మాట్లాడాను డాడీ. అదేంటమ్మా, నీతో మాట్లాడకుండా నేను ఉండగలనా చెప్పు అని విష్ణు అన్నాడు. మరి నాతో మాట్లాడకుండా ఉండలేనప్పుడు నన్ను పెళ్లి చేసి అంత దూరం ఎందుకు పంపించాలని అనుకుంటున్నారు? ఏంటి స్వీటీ ఇది, నాకు మాత్రం నిన్ను పంపించాలని ఉంటుందా చెప్పు? అలా అని నేను నీకు పెళ్లి చేయకుండా నాతోనే ఉంచుకుంటానా చెప్పు? పోనీ ఉంచుకున్నానే అనుకో, నేను నీతో జీవితాంతం తోడుంటానా? అందుకే నీకు జీవితాంతం తోడుగా ఉండటం కోసమే నేను నీకు ఈ పెళ్లి చేస్తున్నాను. నువ్వు అడగొచ్చు, నా చదువయ్యాక పెళ్లి చేయొచ్చు కదా డాడీ అని. కానీ అప్పుడైనా చేసే పెళ్లే కదా, నీకు మళ్ళీ ఇంత మంచి సంబంధం మళ్ళీ రాదు. అసలు నీకో విషయం తెలుసా, నాకు నేనుగా నీ కోసం ఈ పెళ్లి సంబంధం చూడలేదు. వాళ్లే నా బంగారం కోసం వెతుక్కొని మరీ మన ఇంటికి వచ్చారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. నానా నిన్ను బాగా చూసుకుంటారు. మనం వాళ్ళ స్థాయికి కూడా సరిపోము, కానీ కట్నం కూడా వద్దు అని వాళ్ళు నిన్ను చేసుకుంటాను అంటున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని వదులుకుంటామా చెప్పు? పోనీ నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? చేస్తే చెప్పు, మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చలేదు అని వాళ్ళకి చెప్పేస్తాను అని విష్ణు స్వీటీ కళ్ళల్లోకి చూశాడు. స్వీటీ యశ్ గురించి చెప్పేయాలి అని అనుకుంది, కానీ లేదు డాడీ అని చెప్పింది. నాకు తెలుసు మహి, స్వీటీ నా కూతురు, తన అలాంటి విషయాల జోలికి వెళ్ళదు అని విష్ణు అన్నాడు. తన తండ్రికి తన మీద ఉన్న నమ్మకం స్వీటీ మనసులో విషయాన్ని బయటికి చెప్పనివ్వలేదు. సరే, ఇంక నా బంగారు తల్లి కదా, అలా ఏడవకూడదు స్వీటీ. నేనొక మధ్య తరగతి తండ్రిని. నీ పెళ్లి ఎలా చేయాలి అని నేను ఎన్ని కలలు కన్నానో ఇప్పుడు అలా జరుగుతుంది. నువ్వింకేమీ ఆలోచించకు, సరేనా? నాకు ఆఫీస్లో పనుంది, చూసుకొని వస్తాను అని విష్ణు బయటికి వెళ్లిపోయాడు. స్వీటీ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. స్వీటీ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. తనకి ఐఏఎస్ చదివి సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఒక ఆశ. కానీ ప్రతి మధ్యతరగతి అమ్మాయికి ఆశలని నీరు కార్చడానికి పెళ్లి అనే ప్రతిబంధకం ఉంటుంది. కానీ తన విషయంలో అలా జరగకూడదని తనకు తాను సర్ది చెప్పుకొని కష్టపడి చదివి ఇంకా యశ్ మీద తనకున్న ఊహలన్నీ మనసులో ఉంచి చెరిపేసి చదువు మీద దృష్టి పెట్టింది స్వీటీ. తను అనుకున్నట్టుగానే ఒక జిల్లా కలెక్టర్ హోదాని పొంది ఆ ఇంటి కోడలైంది మన స్వీటీ అని కథని చెప్పడం పూర్తి చేసింది స్వీటీ. అమ్మా, అయితే మరి ఆ యశ్ ఏమయ్యాడు అని అడిగింది స్వీటీ 15 ఏళ్ల కూతురు మిన్ను. నువ్వు ఒకసారి కూడా ఆ యష్కి నీ ప్రేమ విషయం చెప్పలేదా అని మిన్ను స్వీటీని అడిగింది. స్వీటీ కోపంగా తన భర్త కృష్ణ వైపు చూసింది. కృష్ణ స్వీటీ వైపు చూసి నవ్వుకున్నాడు. ఓకే మమ్మీ, ఒకవేళ ఆ యశ్ వచ్చి నీ కళ్ళ ముందు నిలబడితే నువ్విప్పుడు తనకి అప్పుడు చెప్పని నీ ప్రేమ విషయం చెప్తావా అని అడిగింది. చెప్పను, అస్సలు చెప్పను అని ఘాటుగా చెప్పింది. కృష్ణ వచ్చి స్వీటీ ముందు నిలబడ్డాడు. ఇప్పుడు నీ యశ్ నీ ముందు ఉన్నాడు. ఇప్పుడు కూడా తనకి నువ్వు తనని ప్రేమిస్తున్న విషయం చెప్పవా స్వీటీ అని అడిగాడు. నేను చెప్పను అని స్వీటీ కృష్ణతో అంది. మిన్నుకి ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా కృష్ణ వైపు చూసి, డాడీ, మమ్మీ లవ్ చేసిన యశ్ నువ్వు ఒక్కరేనా అని అడిగింది. కృష్ణ స్వీటీ కళ్ళల్లోకి చూస్తూ అవును అని తలూపాడు. డాడీ, నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి డాడీ, అసలే నాది చిన్న బుర్ర అని విన్ను అంది. మీ మమ్మీ లవ్ స్టోరీ నేను చెప్తాను నీకు క్లియర్గా అని అప్పుడే అక్కడికి వచ్చిన మహి అంది. ఓ పిన్ని, చాలా థ్యాంక్స్, ఈ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను అని విన్ను అంది. ఆ రోజు మీ మమ్మీని ఇష్టపడి చేసుకుంటానన్న పెళ్లి కొడుకు ఎవరో కాదు, మీ డాడీనే. మీ డాడీ పూర్తి పేరు యశోకృష్ణ.
అసలు మీ డాడీ మీ అమ్మ కోసమే ఆల్రెడీ డిగ్రీ అయిపోయినా అసలు తనకి తెలియని గ్రూప్ అని తెలిసినా మీ అమ్మ చదివే గ్రూప్లోనే జాయిన్ అయ్యాడు. మీ అమ్మ కోసమే రోజు సిటీ బస్లో వచ్చేవాడు. మీ అమ్మ కోసమే ఆ రోజు థియేటర్లో దెబ్బలు కూడా తిన్నాడు. ఆ రోజు థియేటర్లో మీ డాడీకి దెబ్బ తగిలినప్పుడు మీ అమ్మ పడ్డ కంగారు చూసి మీ అమ్మ కూడా తనని ప్రేమిస్తుంది అని అర్థమయ్యి పెళ్లి సంబంధం మాట్లాడడానికి నానమ్మ తాతయ్య వాళ్ళని పంపించాడు. అప్పుడు మీ అమ్మకు తెలియదు పెళ్లి కొడుకు యష్ అని. యష్ తనని ప్రేమించట్లేదని అనుకొని ఆ పెళ్లికి ఒప్పుకుంది. ఎలాగో తను కోరుకున్నవాడు తనకి దక్కడు, తను కోరుకున్న జీవితమైనా దక్కించుకోవాలి అని తాతయ్య నానమ్మలని ఒప్పించి తనకు నచ్చిన ఐఏఎస్ చదివింది. ఇంకో విషయం ఏంటంటే మీ అమ్మకి తను ప్రేమించిన వాడిని తను పెళ్లి చేసుకోబోతుంది అని పెళ్లి పీటల మీద మీ డాడీ కూర్చునే వరకు తెలియదు అని మహి విన్నుకి చెప్పింది. మరి నీకు తెలుసా పిన్ని, అమ్మ తను ప్రేమించిన యష్నే పెళ్లి చేసుకుంటుంది అని అని విన్ను మహిని అడిగింది. హా, మీ పిన్నికి అన్నీ తెలిసి నాకు చెప్పకుండా నన్ను మోసం చేయడమే కాకుండా నా గురించి మీ డాడీతో మాట్లాడడానికని వెళ్ళి మీ బాబాయిని లవ్ చేసింది అని స్వీటీ అంది. హో, అయితే పిన్ని లవ్ స్టోరీ చెప్పండి, ఏంటో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందే అంది విన్ను. ఆ రోజు యష్ స్వీటీని కాదన్నాడు. ఇప్పుడు ఇంత మంచి సంబంధం వచ్చిందని గొప్పగా చెప్దామని యష్ ఇంటికి వెళ్ళింది. మహి అక్కడికి వెళ్ళి సరాసరి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళి యష్ షర్ట్ పట్టుకొని, ఏంట్రా ఏదో కొంచెం కలర్ హైట్ ఉంటే అమ్మాయిలు నీకు పడిపోతారని లోకువా ఏంటి? మా స్వీటీ బంగారంరా, దాన్ని లవ్ చేయట్లేదని చెప్తావా? రే యష్, ఇప్పుడు దానికి చాలా మంచి సంబంధం వచ్చింది, నువ్వు దానికి ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ అంతే అని అంటుంటే పక్కనే యష్ పేరెంట్స్ వచ్చి నిలబడ్డారు. వాళ్ళని చూసి మహి ఒక్కసారి షాక్ అయింది. ఆంటీ మీరిక్కడ అంటే యష్ మీ అబ్బాయా? స్వీటీ చేసుకోబోయేది యష్నేనా అని ఆశ్చర్యంగా అడిగింది. ఈలోగా పక్కన నుంచి మహి నువ్వేంటిక్కడ అన్న గొంతు వినిపిస్తే పక్కకి తిరిగి చూసింది. అచ్చం యష్ లాగే ఉన్న అతను స్వీటీ పక్కన వచ్చి నిల్చున్నాడు. యష్ నువ్వని తను షర్ట్ పెట్టుకున్న అతని పక్కనే అచ్చం యష్ లాగే ఉన్న అతన్ని మార్చి మార్చి చూసి మధ్యలో అద్దం ఏమైనా ఉందా అని తన చేతితో తడిమి చూసింది. మహి తను మా తమ్ముడు ముకుంద్, మేమిద్దరం ట్విన్స్ అని యష్ అన్నాడు. తింగర్దాన, మధ్యలో అద్దం ఉంటే మేం వేసుకున్న బట్టలు కూడా ఒకే కలర్లో ఉండాలి కదా అని యష్ తమ్ముడు ముకుంద్ మహి తల మీద చిన్నగా తట్టి అన్నాడు. నన్ను తింగర్దాన్ అంటావా? అది కాక నా తల మీద కొడతావా? నిన్ను అని తన తల మీద కొట్టబోయింది మహి. ఏంటే నా మీదికి చెయ్యెత్తుతున్నావు? నువ్వు అసలు ఆడపిల్లవేనా అని ముకుంద్ అన్నాడు. ఆడపిల్లని కొడుతున్నావు, నువ్వు అసలు మగపిల్లాడివేనా అని మహి అంది. అన్నయ్య ఇదే ఇంత పిచ్చిదానిలా ఉంది, ఇంకా దీనితో తిరిగే వదిన ఎలా ఉంటుందో అన్నయ్య అని ముకుంద్ అన్నాడు. యష్ వీడే ఇలా ఉన్నాడు, వీడితో కలిసి పుట్టిన నువ్విక ఎలా ఉంటావో అని మహి అంది. అబ్బా మీ ఇద్దరూ కలిసి వాళ్ళిద్దరిని విడగొట్టేలా ఉన్నారు అని యష్ వాళ్ళ అమ్మ అంది. అలా నా పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళి మీ పిన్ని బాబాయ్లా పెళ్లి సెట్ చేసుకున్నారు అని చెప్పడం పూర్తి చేసింది. హో, సూపర్ లవ్ స్టోరీ, ఒకరిది క్లాస్దైతే ఒకరిది మాస్ అని విన్ను అంది. ఈ 2 స్టోరీస్ రాస్తాను, ఖచ్చితంగా నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందని విన్ను అంది. విన్ను అని ముకుంద్ అప్పుడే అక్కడికి వచ్చిన ముకుంద్ విన్నుని పిలిచాడు. ఏంటి బాబాయ్ అని ముకుంద్ దగ్గరికి వెళ్ళింది విన్ను. విన్ను ఈ ఏజ్లో ఇలాంటి లవ్ స్టోరీస్ రాసినా ఏం లాభం ఉండదురా, కానీ ఏదైనా సొసైటీ గురించి సంబంధించి ఒక స్టోరీ రాయి, మనకి ఫస్ట్ ప్రైజ్ కాదు విన్ను, ముఖ్యం మన స్టోరీస్తో కనీసం ఒకరి మనసునైనా కదిలించాలి అని ముకుంద్ అన్నాడు. ఓకే బాబాయ్, అయితే నాకు నువ్వు ఒక కాన్సెప్ట్ చెప్పు, దాని మీద రాస్తానని విన్ను అంది. ఇప్పుడు అమ్మకి రైతుల సమస్యల గురించి మీటింగ్ ఉంది అంది కదా, నువ్వు కూడా అమ్మతో వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ విని అవి జనాల్లోకి వెళ్లేలాగా కొంచెం రియల్ లైఫ్ సంఘటనలు జోడించి రాయి అని ముకుంద్ అన్నాడు. ఫెంటాస్టిక్ బాబాయ్, గుడ్ ఐడియా, థ్యాంక్ యూ బాబాయ్ అని విన్ను అంది. ముకుంద్ ఆలోచనగా అందరూ సంతోషించారు. సమాప్తం.